అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ కూడా తెలుగు కమ్యూనిటీలో ఉండే ఒక్క పెద్ద యూట్యూబర్ కూడా ఈ ఇష్యూ మీద ఇప్పటివరకు రెస్పాండ్ అనేది అవ్వకపోవడం చాలా దారుణం. అలాగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి నేను చాలా అర్జెంట్గా అయితే చేయడం అనేది జరిగింది అనమాట. సో ఈ వీడియో మీ అందరూ చూడాలనే ఉద్దేశంతో అర్జెంట్గా అయితే చేయడం జరిగింది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. వీడియో టాపిక్ ఏంటంటే రీసెంట్గానే కోల్కతాలో ఆర్జీ కార్ అనేటువంటి ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తి దొంగచాటును దూరి అక్కడ ఉండేటటువంటి ఒక జూనియర్ డాక్టర్ని బలవంతంగా రేప్ చేసి అండ్ అతి కిరాతకంగా ఆవిడని చంపేశాడు కూడా. సో ఈ విషయం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఒక 2 గంటల ముందు అయితే రావడం జరిగింది. వెంటనే నేనైతే వీడియో చేయడం స్టార్ట్ చేశాను. కాబట్టి వీడియో ఎడిటింగ్లో కొంచెం అక్కడక్కడ లోపాలు అయితే ఉంటాయి. సో కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే ఆ జూనియర్ ఫీమేల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ నైట్ టైం ఒలింపిక్స్ మ్యాచ్ని చూశారంట. అండ్ మ్యాచ్ చూసిన తర్వాత తన పేరెంట్స్కి కాల్ చేసి కాసేపు మాట్లాడారు. అండ్ ఆకలి వేసేసరికి కిందకి వెళ్ళి మెస్ దగ్గర కాసేపు డిన్నర్ చేశారంట. అయితే నైట్ షిఫ్ట్ కావడంతో బాగా నీరసం వచ్చి పక్కన ఉన్నటువంటి సెమినార్ హాల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు. అండ్ సెమినార్ హాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా నిద్ర వచ్చి సరేలే అని చెప్పి ఇంకా అక్కడే పడుకున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ హాస్పిటల్లోకి ఎగ్జాక్ట్గా 4 o'clockకి ఎంటర్ అయ్యాడు. అండ్ ఈ విషయం సీసీ కెమెరాలో అయితే రికార్డ్ అయింది. అండ్ దాని తర్వాత అంటే 4:45 minutes అంటే 45 minutes తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి హాస్పిటల్ నుండి రిటర్న్ బయటకు వచ్చినట్టుగా ఆ సీసీ కెమెరాలో అయితే రికార్డ్ అయింది. అయితే ఈ గ్యాప్లోనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అయితే సెమినార్ హాల్లోకి వెళ్ళి ఆ సెమినార్ హాల్లో పడుకున్నటువంటి జూనియర్ డాక్టర్ని అతి కిరాతకంగా రేప్ చేసి మళ్ళీ ఆవిడని మరీ ఘోరంగా చంపేశాడు. అయితే మార్నింగ్ లేవగానే ఆవిడ డెడ్ బాడీని చూసినటువంటి మిగతా డాక్టర్లు అలానే మిగతా జూనియర్ డాక్టర్లు వెంటనే పోలీసుకి ఇన్ఫార్మ్ చేశారు. దీంతో పోలీసులు వచ్చి ఆ డెడ్ బాడీని చూస్తే ఆ డెడ్ బాడీకి సంబంధించిన కళ్ళు అలానే చెవులు అలానే కొన్ని ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లడ్ రావడం పోలీసులు గమనించారు. దీంతో ఆ బాడీని వెంటనే పోస్ట్ మార్టంకి పంపించారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ డెడ్ బాడీ యొక్క మెడ అనేది విరిగిపోయి ఉంది. అంటే ఆ వ్యక్తి ముందు ఆమె మెడని బలవంతంగా నొక్కి చంపేశాడు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చదివి ర్యాంకులు సంపాదించి తల్లిదండ్రులకు దూరంగా ఉండి ప్రజలకు సేవ చేద్దాం అనే ఉద్దేశంతో ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలను పక్కకు నెట్టి ఈ స్థాయికి వచ్చిన ఆవిడ కష్టాన్ని కేవలం 45 నిమిషాల్లో ఆ వ్యక్తి నాశనం చేసేశాడు. అయితే అతనే హత్య చేశాడని కన్ఫర్మ్ ఎలా అయిందంటే అయితే ఆ వ్యక్తి ఎప్పుడైతే హాస్పిటల్ నుండి బయటకు వచ్చాడో అతనికి సంబంధించినటువంటి ఒక ఇయర్ ఫోన్ అనేది హాస్పిటల్లో పడిపోయింది. అండ్ ఇది పోలీసులకు దొరికింది. అయితే అతను ఇంటికి వెళ్ళిన తర్వాత తన బట్టల మీద రక్తపు మరకలు ఉండడంతో ఎలా అయినా పోలీసులు దొరికేస్తానేమో అనే ఉద్దేశంతో బట్టల్ని చక్కగా ఉతుక్కొని ప్రశాంతంగా నిద్రపోయాడు. కానీ పోలీసులు అతని ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత దొంగ దొరికాడు. అది ఎలా అంటే అతను తన బట్టలను అయితే ఉతుక్కున్నాడు, కానీ తన షూస్ మీద ఉన్నటువంటి రక్తపు మరకలు మాత్రం వాష్ చేసుకోలేకపోయాడు. దీంతో అతను పోలీసులకి దొరికిపోయాడు. దీంతో పోలీసులు వాడిని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేసేటప్పుడు అతను చెప్పే సమాధానాలు వింటే మీరు షాక్ అవుతారు. అతను ఏం చెప్పాడంటే అవును, హత్య చేసింది నేనే, రేప్ చేసింది నేనే, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఉరి వేసుకుంటారా వేసుకోండి అనేటట్టుగా సమాధానం చెప్పాడు. అసలు ఇలాంటి మృగాలను ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ కూడా తెలుగు కమ్యూనిటీలో ఉండే ఒక్క పెద్ద యూట్యూబర్ కూడా ఈ ఇష్యూ మీద ఇప్పటివరకు రెస్పాండ్ అనేది అవ్వకపోవడం చాలా దారుణం. అదే ఒక హీరో ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు, ఆ దేశం పిఎం ఎలా చేశాడు, ఇవాళ క్రికెట్లో ఎలా జరిగినాయా, ఇలాంటి విషయాల్లో మాత్రం కొన్ని వేల కొద్ది వీడియోలు ఉంటాయి. కానీ ఇటువంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద మాత్రం ఒక్కడు కూడా వీడియో చేయడు. ఇప్పుడు నాలాంటి చిన్న యూట్యూబర్ ఇలాంటి టాపిక్స్ మీద రియాక్ట్ అయ్యి వీడియో పెట్టలేదు అంటే పర్లేదు, ఎందుకంటే మాకు స్పెషల్ ఒక ఎడిటర్, ఒక స్క్రిప్ట్ రైటర్ ఆర్ఎల్స్ ఒక థంబ్నెయిల్ డిజైనర్ అనేవాడు ఉండడు. సో మాకు ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేయాలంటే అరౌండ్ 2 to 3 days అయితే టైం పడుతుంది. బట్ కొన్ని లక్షల్లో సబ్స్క్రైబర్లు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నటువంటి కొన్ని క్రియేటర్స్ మాత్రం వాళ్ళకి స్పెషల్ ఎడిటర్ ఉంటాడు, స్పెషల్ స్క్రిప్ట్ రైటర్ ఉంటాడు, స్పెషల్ థంబ్నెయిల్ డిజైనర్ ఉంటాడు. సో వాళ్ళకి ఒక వీడియో చేయడానికి అరౌండ్ 1 రోజు కూడా పట్టదు. బట్ వాళ్ళు మాత్రం ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద ఎవడు రెస్పాండ్ అవ్వడు, ఎవడు వీడియో కూడా పెట్టడు. పోనీ నాలాంటి చిన్న క్రియేటర్స్ వీడియోస్ చేద్దామని ఇంట్రెస్ట్ తెచ్చుకొని వీడియోస్ చేయడానికి ప్రిపేర్ అయినా అది 2 నుండి 3 రోజులు టైం పడుతుంది. పోనీ వీడియో చేసిన తర్వాత అప్లోడ్ చేస్తే పోనీ నా వీడియో ఏదైనా చూస్తారంటే నా వీడియో చూడరు. నా వీడియో కింద ఒక పనికి మాలినోడు సన్నీ లియోన్ ఫోటోని థంబ్నెయిల్లో యాడ్ చేస్తాడు. నా వీడియో స్కిప్ చేసేసి ఆ వీడియోలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మేమైనా చేయకపోతే పోనీ అనుకోటానికి ఎంతో కష్టపడి కింద మీద పడి ఏదో విధంగా ఒక వీడియో చేస్తే 100 మంది కూడా చూడరు. అది పనికొచ్చిన వీడియోనే, కానీ 100 మంది కూడా చూడరు ఆ వీడియోని. ఇప్పుడు మీరు కొంతమంది వస్తారు, నువ్వు ఫెమినిస్ట్వి, మరి ఇన్ని రోజులుగా మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగినాయి కదా, చిన్నపిల్లల మీద అగాత్యాలు ఎన్ని జరిగినాయి కదా, అప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవుతుందని చెప్పి మీరు చాలామంది నన్ను అడగొచ్చు.
దానికి రీజన్ కూడా చెప్తాను. సో నేనేంటంటే డిగ్రీ స్టూడెంట్ని. సో ఐఎమ్ డిగ్రీ స్టూడెంట్. నేనేంటంటే డైలీ కాలేజీకి వెళ్తాను అండ్ కాలేజ్ నుండి వచ్చిన తర్వాత వీడియోస్ చేసుకుంటాను. సో నాకు టైం అనేది ఉండదు. అండ్ రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో జరిగాయి చాలా వరకు అఘాయిత్యాలు అనేది జరిగాయి. అప్పుడు నేను రెస్పాండ్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే నాకు అప్పుడు సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. బట్ అంతకుముందు జరిగిన అఘాయిత్యాల గురించి నేను రెస్పాండ్ అయ్యాను. కానీ ఒక 10-20 వ్యూస్ వచ్చినాయి. ఏం చేసుకుని దాన్ని, అందుకే ఆ వీడియోస్ని ప్రైవేట్లో పెట్టాను. సో నేను అసలు రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి మాత్రం అన్నాను. నేను రెస్పాండ్ అయ్యాను. నేను చాలా వీడియోస్ చేశాను, సమాజానికి పనికి వచ్చి చాలా వీడియోస్ చేశాను. బట్ వ్యూస్ రాకపోయేసరికి ఇంకేం చేయలేక ప్రైవేట్లో పెట్టాను. సో అదనమాట. సో నేనైతే క్లారిటీ అయితే ఇచ్చాను మీకు. అండ్ మన తెలుగు వాళ్ళ మైండ్ సెట్ అయితే ఎప్పటికీ మారదు అండ్ అది అందరికీ తెలుసు. సో ఈ టాపిక్ ఇక్కడ తోలేద్దాం అనమాట. సో ఇది గైస్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి. సో మీ ఇంట్లో వాళ్ళకి ఇలా జరగకుండా ఉండేలా చూసుకోండి. అండ్ చాలామంది వేరే ఏరియాస్లో సో తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకుంటున్నారు, వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి. సో ఇదే గైస్ ఈరోజు ఈ వీడియో. సో ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్ ఉంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తారు అని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.